లోకానికి పట్టిన పీడ రావణుడి అహంకారం. త్రేతాయుగంలో రావణాసురుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతను సామాన్యుడు కాదు. 10 తలల తెలివితేటలు, శివుణ్ణి మెప్పించిన భక్తి, ముల్లోకాలను గెలిచిన శక్తి అతని సొంతం. బ్రహ్మదేవుడి నుంచి ఒక వింతైన వరం పొందాడు. దేవతలు, గంధర్వులు, యక్షుల వల్ల నాకు చావు ఉండకూడదు అని. కానీ అహంకారంతో మనుషులను, వానరులను తక్కువగా చూసి వారి గురించి వరంలో అడగలేదు. ఆ అహంకారంతోనే మునులను హింసించడం, ప్రకృతిని శాసించడం మొదలుపెట్టాడు. లోకం రావణుడి ఆగడాలతో విలవిలలాడిపోయింది. అయోధ్యలో ఆశ పుత్రకామేష్టి యాగం. మరోవైపు సూర్యవంశపు రాజు దశరథ మహారాజు బిడ్డలు లేక బాధపడుతున్నాడు. అప్పుడే వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యజ్ఞగండం నుండి అగ్నిదేవుడు ఒక దివ్యమైన పాయస పాత్రను అందించాడు. ఆ పాయసాన్ని దశరథుడు తన 3 భార్యలకు పంచాడు. సరిగ్గా చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. అదే సమయంలో కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. వీరు సామాన్య మానవులు కాదు. లోకాన్ని కాపాడటానికి వచ్చిన విష్ణు అంశలు. రాముడి ప్రయాణం, ధర్మస్థాపన. రాముడు పెరిగి పెద్దయ్యాక విశ్వామిత్ర మహర్షితో వెళ్ళి తాటక అనే రాక్షసిని సంహరించాడు. జనక మహారాజు సభలో ఎవరూ ఎత్తలేని శివధనుస్సును విరిచి సీతమ్మను పెళ్ళాడాడు. అయితే తండ్రి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలి 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళాడు. అక్కడ కూడా రాక్షసులను అంతం చేస్తూ అడవిలో ఉన్న మునులకు రక్షణగా నిలిచాడు. రావణుడి అంతానికి నాంది సీతాపహరణం. రావణుడు మారువేషంలో వచ్చి సీతమ్మను అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు. ఇది రాముడిని పరీక్షించడమే కాదు, రావణుడు తన చావును తనే కొని తెచ్చుకోవడం. రాముడు కుంగిపోలేదు. వానర సైన్యాన్ని కూడగట్టుకొని సముద్రంపై వారధిని నిర్మించి లంకపై దండెత్తాడు. మహాయుద్ధం, రావణ సంహారం. రాముడికి రావణుడికి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. రావణుడి తలలు నరుకుతున్నా మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉన్నాయి. అప్పుడు విభీషణుడు రావణుడి ప్రాణరహస్యం, నాభిలో అమృతం గురించి చెప్పాడు. రాముడు ఆదిత్య హృదయాన్ని స్మరించి అమోఘమైన బాణంతో రావణుడి నాభిని ఛేదించి అతన్ని సంహరించాడు. అధర్మంపై ధర్మం గెలిచింది. రావణుడు చనిపోతూ రాముడు సామాన్య మానవుడు కాదని, సాక్షాత్తు నారాయణుడేనని గ్రహించి ప్రాణాలు విడిచాడు. ఈ కథలో ముఖ్యమైన నీతి అహంకారం పతనం. ఎంత శక్తి ఉన్నా ఎదుటివారిని తక్కువగా చూస్తే వినాశనం తప్పదు. మాట తప్పకూడదు. రాముడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు. అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడు అయ్యాడు. ధర్మో రక్షతి రక్షితః. మన ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది.